ఈరోజు మనం హజరత్ నిజాముద్దీన్ సమతా ఎక్స్ప్రెస్లో ఉన్నాం. విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్తుంది, అంటే ఢిల్లీ వెళ్తుంది. ఈ దశలో ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి కుటుంబం కూడా ఇందులో ప్రయాణం చేస్తుంది. బంధువు అవినాష్ కూడా మనతో ఉన్నారు. అవినాష్ గారు, మనందరం కూడా ట్రైన్లో ఉన్నాం. ఏం ఆశిస్తున్నారు అంటే ఇప్పటికే 2 times మీరు వెళ్ళారు, అక్కడ ఉన్న పోలీసులను కలిశారు, ఇప్పుడు శ్రీచరణ్ కూడా అరెస్ట్ చేశారు, అయితే ఇంకా మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఏం ఆశిస్తున్నారు మీరు? ఇంకా ఒకటేనంటే ఆల్రెడీ తీసుకోవాల్సిన రిమాండ్లోకి తీసుకున్నారు, నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేశారు. ఒకటి ఏంటంటే మూడు విషయాలు మళ్ళీ అంటే మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మూడు విషయాలు. ఆ అబ్బాయి జూన్ 14వ తారీఖు రాత్రి నుంచి జూన్ 16వ తారీఖు సాయంత్రం వరకు అక్కడ ఎవరెవరిని అంటే ఏ రకంగా అంటే ఎలా మేనేజ్ చేశాడు ఏంటి, ఏమైనా అలాంటివి ఏమైనా అంటే భయపడిపోయి ఇప్పుడు చెప్పడం మానేస్తున్నాడా, లేదంటే ఇప్పుడు లొంగిపోయిన తర్వాత చెప్తాడా, లేదంటే అసలు ఎందుకు అంటే ఇలాంటి విషయాలు ఉన్నాయండి. అలాగే టైమ్ ఆఫ్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్ ఎప్పుడు బుక్ చేశాడు, ఇలాంటివన్నీ తన ఫోన్లో ఉన్నాయి, లేదంటే రాధా గాయత్రి ఫోన్లో ఉంటాయి. రాధా గాయత్రి ఫోన్ ఇప్పుడు మేము అన్లాక్ చేయిస్తున్నాము, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్లాక్ చేయిస్తున్నాం. అంటే అందులో చాలా విషయాలు వెలుగులోకి రావచ్చు. అది ఇంత ప్రయత్నిస్తే కానీ తను ఈ ఏదైతే ఒకవేళ నిజంగా తను ఒకవేళ ఈ మర్డర్ కానీ తను చేసినట్టయితే తను ముందే ఒప్పేసుకుంటే అది వేరే లెక్కలో ఉంటుంది. కానీ తను అన్ని విధాలుగా డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, లేదా భర్తని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు తప్ప అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరుగుతుంది అనేది తను ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి సహకరిస్తే ఇంకొన్ని నిజాలు వెలుగులోకి వచ్చి ఇది కొంచెం అంటే తను ఎలా నేను తప్పించుకోవాలని చూస్తున్నాడు తప్ప ఎలా జరిగిందనేది ప్రపంచానికి చెప్పలేకపోతున్నాడండి. ఓకే, ఇప్పటికైనా ఆయనకి మార్పు రావాలి కదా. వాస్తవానికి దాదాపు 20 days తప్పించుకునే ప్రయత్నాలు డిఫరెంట్ వేస్లో చేశారు. చివరికి తప్పని పరిస్థితుల్లో ఆనంద్ విహార్ దగ్గర పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పటికైనా ఎందుకు నిజం చెప్పట్లేదు? అంటే నిజం ఏమైనా ఆయన అనుకున్నట్టు నిజం ఉందా, మీరు అనుకుంటున్నట్టు నిజం ఉన్నట్టు అనుకుంటున్నారు? తను ముందు నుంచి కూడా ఈవెన్ మీకు ఇక్కడ విశాఖపట్నంలో కూడా మా ఇద్దరి మధ్యన ప్రేమ లేకపోతే మేము వెళ్ళే వాళ్ళమా, ఇలాంటి విషయాలు అంటే ఇలాంటి మాటలు సింపతి కోసం మాట్లాడుతున్నాడు తప్ప నిజంగా అక్కడ ఏం జరిగింది, తను ఎవరిదైనా సహాయం తీసుకున్నాడా? ఎందుకంటే ముందు నుంచి వాళ్ళ బంధం బాగుండుంటే మాకు ఈ అనుమానాలు వచ్చేవి కావు. కానీ మొదటి నుంచి తల్లి తండ్రి చెప్తుంది, అండ్ ఆ అమ్మాయి నుంచి కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా తల్లికి వచ్చాయి. అందులో కూడా ఏం చెప్తున్నదంటే తను విసిగిపోయింది, రాధా గాయత్రి విసిగిపోయింది శ్రీచరణ్తో కాపురం చేయడం కోసం. విసుగుపోయిన తర్వాత చివరి నిమిషంలో నలుగురు వెళ్లాల్సిన రిషికేష్ ట్రిప్ కాస్త హనీమూన్ ట్రిప్ కింద మార్చాడు తను. ఇలాగా అన్ని విధాలుగా తను అమ్మాయి ఇప్పుడు లేదు కాబట్టి తనకి అనుకూలంగా తను మార్చుకుంటున్నాడు తప్ప ఈనాడికి కూడా తను నిజం చెప్పడానికి తనకి ఎందుకు మనసు రావట్లేదో అర్థం అవ్వట్లేదు. రెండోది, ఖచ్చితంగా ఇది ఇన్ని విధాలుగా చూస్తుంటే ఏదో ఒక విషయంలో తను దొరుకుతాడండి. ఇటు పోలీస్కి చట్టానికి దొరుకుతాడు, లేదంటే అడ్వకేట్ కౌన్సిల్ని పెట్టుకుని తను డిఫెన్స్ చేసుకోవచ్చు. కానీ చట్టంలో కొన్ని పోలీసులు ఇప్పుడు చాలా పెద్ద పెద్ద చదువులు అండి. ఐపీఎస్ అంటే అది ఆషామాష కాదు, అలాగే మెజిస్ట్రేట్ ఎంక్వైరీ అంటే ఐఏఎస్ అంటే ఆషామాష చదువులు కాదు. వాళ్ళు మనమే ఇలా ఆలోచిస్తున్నాం కామన్ మ్యాన్, వాళ్ళు ఎంత పెద్ద చదువులు చదివితే వాళ్ళకి ఎన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లు ఉంటాయి. అందుకనే ఇప్పుడు రిమాండ్లో ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు చెప్పేది ఒకటే, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిపోర్ట్ తదనంతరం ఇన్వెస్టిగేషన్లో చాలా వేగవంతం చేసి చాలా రకాలుగా తన్ని ఇబ్బంది పెట్టైనా తన నుంచి నిజాలు చెప్పిస్తారండి. మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మళ్ళీ మీ మీడియా త్రూ చెప్తున్నాం, మాకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలానే ఇంకొకసారి ఏమైనా నారా లోకేష్ గారు కానీ, పల్లా శ్రీనివాసరావు గారు కానీ, లేదా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విషయంలో కలుగు చేసుకుని మాకేమైనా మరింకొకసారి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడితే మరి కొన్ని నిజాలు బయటకు వస్తాయండి. అంటే ఇదంతా ఏం లేదు, ఒక ఆడపిల్లకి రక్షణ లేదు అని చెప్పేసి, అంటే ఇది పొలిటికల్గా మాట్లాడలేదు, ఒక ఆడపిల్లకి రక్షణ లేదని చెప్తున్నారు. కానీ ఓకే, పెళ్ళయిన తర్వాత కొన్ని నమ్మే పాజిటివ్గానే ఉంటాం అందరూ కూడా. కానీ ఒక మెసేజ్ అయితే రాధా గాయత్రి ఇవ్వాలని అనుకుందండి ఆ అమ్మాయి. అందుకే మేము ముందుకెళ్తున్నాము. ఇన్నిసార్లు మేము అక్కడికి వెళ్ళి పోరాడుతున్నాం అంటే మాకు ఇంకొంచెం మేము గట్టిగా పోరాడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు సహకారం అందుతుందని కోరుకుంటున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే వి రిక్వెస్ట్
చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు టు ఇంటర్వెన్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ ప్లీజ్ హ్యావ్ ఏ అంటే ఇక్కడి నుంచి ఒక కాల్ కానీ మీరు మళ్ళీ ఈ విషయంలో చేయగలిస్తే మాకు ఇంకొంచెం ఉపయోగపడుతుందండి అక్కడ. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం, తెలుగు పీపుల్ కదా, మరి వేరే గవర్నమెంట్ కదా, సో మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు. కొంచెం మీరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత ముందులాగే మీరు మరొకసారి మాట్లాడితే మాకేమైనా అక్కడ ఉపయోగపడొచ్చండి. ఈరోజు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు మరికొన్ని గంటల్లోనే ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి నుంచి డెహ్రాడూన్, ముస్సూరి పోలీసులు కూడా కలిసే అవకాశం ఉంది. అయితే శ్రీచరణ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక అలాగే ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఆ నివేదిక వచ్చేలోగా ఇప్పటికైనా ఎవరైతే శ్రీచరణ్ ఉన్నాడో తన తప్పును అంగీకరించినట్లయితే అంతా బాగుంటుంది. కానట్లయితే ఖచ్చితంగా చట్టం ఏదైతే సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈరోజు అవినాష్ ఎవరైతే రాధా గాయత్రి బంధువు చెప్తున్నారో ఈ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చాలా వరకు సహకరించింది. అయితే ఆఖరిగా ఈ న్యాయం జరిగే క్రమంలో మరొకసారి ఉత్తరాఖండ్ పోలీసులతో లేకపోతే అక్కడున్న ప్రభుత్వంతో మాట్లాడినట్లయితే మరింత త్వరితగతిన న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.